to decrease our biological age? 60 ఏళ్ళ పైబడి ఉన్న ఇద్దరు వ్యక్తులు చూస్తే ఇద్దరికి వేరే వేరే ఇన్నర్ ఏజ్ ఉంటుంది. దీన్నే బయాలజికల్ ఏజ్ అంటాం. మరి ఎలాంటి టెస్ట్లు చేస్తే మనకు తెలుస్తుంది? సో బేసిక్గా వాళ్ళ సైన్స్తో మనము బయాలజికల్ ఏజ్ని తగ్గించుకోవడం కానీ ఏజింగ్ని స్లో డౌన్ చేయడం కానీ ఇవాళ పాసిబుల్. ఆరోగ్యకరమైన హెల్దీ గట్ హెల్త్ కోసం మనం ఏం చేయాలి? అయితే ఏజ్ అవుతుంటే సాధారణంగా మనకి మంచి బ్యాక్టీరియా అనేవి క్వాంటిటీ డైవర్సిటీ తగ్గిపోతుంది న్యాచురల్గా. బైఫిడో బ్యాక్టీరియా అని అది తగ్గిపోతూ ఉంటే వెజిటేరియన్ బెస్ట్ అంటారా, నాన్ వెజ్ బెస్ట్ అంటారా? ప్లేట్లో సగం భాగమైన కూరగాయలు ఉండాలి. అయితే అది ఎలా వండుతున్నాం? రోజు కూడా కూరగాయలు మార్చి తినాలి. కొంతమంది ఎటువంటి ఫాస్టింగ్ చేయాలి, ఎటువంటి ఫాస్టింగ్ ఎవరికి బాగుంటుంది, ఎటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి? 18 నుండి 20 గంటలు ఫాస్టింగ్ ఉపవాసం టైం దాటితేనే బాడీలో ఒక ముఖ్యమైన ప్రాసెస్ మొదలవుతుంది, ఆటోఫేజీ అని. దాని పని ఏంటి? ఏం తీసుకోవాలి, ఏం తీసుకోవాలి? వాట్ ఇస్ ఫాస్టింగ్ అంటే? ఓన్లీ వాటర్ ఇస్తే వాటర్ ఫాస్ట్ అంటాం. వాటర్ కూడా ఇవ్వకపోతే డ్రై ఫాస్ట్ అంటాం. బెస్ట్ టైప్ ఆఫ్ ఫాస్ట్ సాల్ట్ విషయంలో అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి? సాల్ట్ అంటే మనం కూరలో వేసే ఉప్పు ఒక్కటే అనుకుంటామండి సాధారణంగా. వేరేవన్నీ మనకు కనిపించకుండా తీసుకునే షుగర్ అని పేరు లేకుండా చాలా వరకు వేరే ఉంటాయి. 2 years తర్వాత పాలు అవసరం లేదని, we should use milk products or not? మిల్క్ ప్రొడక్ట్స్ బ్యాడ్ కాదండి. మిల్క్ ఈజ్ నాట్ బ్యాడ్. కానీ పెరుగు తీసుకుంటే బాగుంటుంది, దాన్ని చల్ల లేదా మజ్జిగ రూపంలో తీసుకోవాలని చెప్పేసి అంటుంటారు. మనకు ఇండియాలో ఎక్కువ ఫర్మెంటెడ్గా వాడేది మనము పెరుగుని తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అది డైజెషన్ ఇష్యూస్ రాకుండా ఏ కాలానికైనా చల్లని వాటర్తో స్నానం చేయడం బెస్టా? కోల్డ్ వాటర్ షవర్స్ ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అలాగే ఈవినింగ్ అయ్యేసరికి మళ్ళీ బాడీని యాక్టివ్గా చేయకూడదు కాబట్టి ఈవినింగ్ అయ్యేసరికి. ప్లాస్టిక్ తోని మన శరీరం మీద ఎటువంటి మార్పులు అవుతున్నాయి? ప్లాస్టిక్ లో ఉండే నెంబర్ 1 ఏజెంట్ BPA. దాని వలన ఎక్సర్సైజ్ చేస్తున్నారు, ఆరోగ్యకరమైన జీవన శైలి, మంచి శరీరాకృతి, ఇవన్నీ ఉండి కూడా బిలో 40 years గుండెపోటుతో పోతున్నారు. కార్డియాక్ అరెస్ట్ కి కావాల్సిన రిస్క్ ఫ్యాక్టర్స్ మన బాడీకి ఇవ్వకుండా ఉండాలి. అంటే హౌ టు రెడ్యూస్ అవర్ మెంటల్ స్ట్రెస్? కొంచెం వరకు అప్పుడప్పుడు స్ట్రెస్ ఉండాలి. దానివల్లనే మనం చాలా కాలంగా ఉండే స్ట్రెస్ వలన వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, మనం స్ట్రెస్గా ఉన్నప్పుడు మనం కరెక్ట్ నిద్రపోవాలంటే వాట్ ఆర్ ద గోల్డెన్ రూల్స్ వీ హ్యావ్ ఫర్ ది బెటర్ స్లీప్? కరెక్ట్ నిద్రపోవాలంటే ఫస్ట్ 2 గంటల ముందు. అబోవ్ 40 మహిళల్లో మనం ఎలాంటి డయాగ్నోస్టిక్ టెస్టులు యాన్యువల్లీ చేయించుకోవాలి? యాన్యువల్ హెల్త్ చెకప్స్లో వాళ్ళు ముఖ్యంగా చేసుకోవాల్సిన సో వాట్ ఈస్ IV న్యూట్రిషన్? సో ఇది ఎట్లా పనిచేస్తుంది? కస్టమైజ్ చేయొచ్చు. అంటే ఒక పర్సన్కి ఎలాంటి డెఫిషియన్సీస్ ఉన్నాయి తెలిస్తే కరెక్ట్గా ఆ పర్సన్కి ఎలాంటి IV ఇవ్వాలో ప్లాన్ చేయొచ్చు. చాలా మంది అక్కడ 100 సంవత్సరాల కంటే ఎక్కువ మంది ఉంటారు, వాటిని బ్లూ జోన్స్ అంటాం కదా. సో అక్కడ వాళ్ళు అంతకాలం బతకడానికి రీజన్ ఏంటి? ఈ బ్లూ జోన్స్ ఒక హిస్టరీ కనుక చూసినట్లయితే వాళ్ళు ఎందుకు ఇంతకాలం బతుకుతున్నారు అన్న రీసెర్చ్ చూస్తే ఎక్కువ అనారోగ్యానికి గురి చేసే మిక్స్ ఏంటి, వాటిని ఎట్లా బరస్ట్ చేస్తున్నారు? మొత్తం ఫుడ్ తీసేసి ఓన్లీ సాలడ్లు తింటూ ఉంటారు. అలాంటప్పుడు మెటబాలిజం. అండర్ ఎక్సర్సైజ్ ఎలా ప్రమాదకరమో ఓవర్ ఎక్సర్సైజ్ కూడా బాడీని. ఫ్రూట్ జ్యూసెస్ తాగొచ్చా అంటారు కదా, ఫ్రూట్ జ్యూసెస్ కానీ క్యాండ్ జ్యూసెస్ కానీ ఎనర్జీ డ్రింక్స్ కానీ ఇవన్నీ అసలు. అత్యంత ఆరోగ్యకరమైన పండు అంటే ఫస్ట్ ఏది చెప్తారు కదా? అంటాను. ఓకే, వెజ్జెస్ విషయంలో టాప్ 5.